ఫాదర్ ఇది తను విక్టోరియా, మలయాళీ. నేను ఇంతకుముందే తన గురించి నీకు చెప్పాను. ఎస్ నాకు గుర్తుంది. నీకు మాత్రమే కాదు, నీ బావగారైన రాజీవ్కి కూడా తెలుసు విక్టోరియా గురించి. కారణం, తను చేసిన ఒక మర్డర్లో తనని సస్పెక్ట్ చేసిన టైంలో రాజీవ్ ఆ స్పాట్లో ఉన్నాడు. నేను ఆ రోజు నుంచి మిమ్మల్ని అడగాలనుకున్నా ఫాదర్. ఒక కన్యాస్త్రీగా మారిన అమ్మాయి, అందులో ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టిన అమ్మాయి, తను ఎందుకు ఇలా అంతకురాలుగా మారింది? ఆనంద్, విక్టోరియా ఇలా రాక్షసిగా మారడానికి ముందు ఆమె నిజంగా ఒక అద్భుతమైన జీవితాన్ని గడిపింది. పాపం విక్టోరియా, చాలా కోపిష్ఠుడు మూర్ఖుడైన అభిరామ్కి తను ఒకే ఒక కూతురు. యూత్ ఐకాన్గా పెరిగింది, ఎంతో అందమైంది. కరాటే, జూడో, బ్లాక్ బెల్ట్, ఆఫ్ రోడ్ డ్రైవింగ్ వీటన్నిటిలో నంబర్ 1. తనంటే అందరికీ ఇష్టమే. క్యాంపులో తనకి ఇంకో పేరుంది, ఎగిరే విక్టోరియా అని. కారణం, తనొక సూపర్ గర్ల్గా ఉండేది. ఆమె ఫ్రెండ్స్ మధ్య నుంచి తను వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే ఇంత స్మార్ట్గా ఉన్న విక్టోరియా జీవితంలో అసలు ఏం జరిగింది? ప్రేమించాల్సింది వాళ్ళే ద్వేషిస్తే ఎలా ఉంటుంది? విక్టోరియా ప్రేమలో పడింది. వేరే మతానికి చెందిన ఓ కులం తక్కువవాడు. అదే విక్టోరియా పిచ్చిది కావడానికి, తర్వాత సీరియల్ కిల్లర్ అవ్వడానికి కారణమైంది. విక్టోరియా ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలిసింది. గొడవ జరిగింది. తన ప్రేమికుడు ఊరేసుకొని చనిపోయాడు. అదొక హత్య కావచ్చనే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఊరేసి చంపడానికి సహాయం చేసింది స్వయాన తన తండ్రి మనుషులే. విక్టోరియాని కన్యాస్త్రీ మఠంలో చేర్పించారు. ప్రభువుకి తన జీవితం అంకితం. కానీ అభిరాము అతని సోదరులకి తెలియని ఒక విషయం జరిగింది. విక్టోరియా గర్భవతి అయింది. కన్యాస్త్రీ మఠంలో తన కూతురు గర్భవతి అయిన విషయాన్ని తెలుసుకొని ఆమె నాన్న సోదరులు తట్టుకోలేకపోయారు. పాత మెంటల్ హాస్పిటల్లో ఓ చోట ఆమెను దాచిపెట్టారు. 5 నెలల గర్భస్థ శిశువుని గర్భంలో ఉండగానే తీయించేశారు. వేరే కులపోడి బీజం ఉండకూడదని గర్భాశయాన్ని తీసేశారు.